74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇల్లందు గెస్ట్ హౌస్ నుండి బైక్ ర్యాలీగా పోస్టాఫీస్ వరకు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యాలయానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాజ్యాంగ ఫలాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు అందే విధంగా పోలీసులు, పాలకులు పరిపాలన కొనసాగించాలని రేగా కాంతారావు ఆకాంక్షించారు. దేశం మొత్తం గర్వపడే విధంగా 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో జిల్లా ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లల్లో రాజ్యాంగ స్ఫూర్తిని నింపే విధంగా రాజ్యాంగ ఫలాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు అందే విధంగా పాలకులు పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే దేశంలో మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. దాన్ని అధిగమించే విధంగా మరి పాలకులు మరి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో